హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా త్వరగా అయ్యే రెసిపీ అండి క్యాబేజ్ కర్రీ. దాని తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవంతా ఒక 1 స్పూన్ అండి. ఇలా పోపు అంతా ఫ్రై అయిపోయినాక ఒక ఉల్లిపాయ, కరివేపాకు అండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి అండి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ హెల్త్కి చాలా మంచిదండి. ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసుకోవాలి. ఇది ఒక 1/2 కేజీ ఉందండి క్యాబేజ్. హెల్త్ పరంగా చాలా మంచిదండి క్యాబేజ్. మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, విటమిన్ సి ఉంటుంది. ఇంకా డైట్ చేసే వాళ్ళు కూడా ఇది క్యాబేజ్ చాలా మంచిదండి. డైట్ ఫుడ్ క్యాబేజ్. ఇలా క్యాబేజ్ వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ అండి. చూసి వేసుకోండి సాల్ట్, ఎందుకంటే క్యాబేజ్ ఫ్రై అయితే కొంచెమే అవుతుంది. 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి మళ్ళీ అన్నీ మిక్స్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేద్దామండి. పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇప్పుడు యాడ్ చేస్తానండి, స్టార్టింగ్లో నేను వేయను. ఇలా వేసేసి ఒకసారి అన్నీ బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఇప్పుడు 2 పెద్ద టమాటాలండి. ఇలా 2 టమాటాలు తీసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఒక 10 నిమిషాలు ఇప్పుడు మనం మూత పెట్టేద్దామండి. టమాటా ఉడికినాక 2.5 స్పూన్ కారం అండి. మీ టేస్ట్కి తగినంత, మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ధనియాలు వేయాలి, మర్చిపోయినా ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలండి కారం వేసుకున్నాక. పౌడర్ 1 స్పూన్ అండి వేసి అన్నీ ఒకసారి మనం మిక్స్ చేసేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. కారం లాస్ట్కి వేసుకోవాలి, ముందుగా వేసుకోవద్దండి. టమాటా అంతా ఉడికిపోయినాక లాస్ట్కి మనం దించే ముందు కారము, ధనియాల పొడి వేసుకోవాలండి. ఇది చపాతీకి, రోటీస్కి, రైస్కి కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత కారము, ధనియా అంతా వేసేసి మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అయిపోయిందండి క్యాబేజ్ టమాటో కర్రీ. గ్యాస్ ఆఫ్ చేసేయాలి. అన్నీ ఒకసారి కలిపేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో క్యాబేజ్ టమాటో కర్రీ. ఇంకా ఇప్పుడు మనం రొట్టెతో సర్వ్ చేసుకుందాం. జొన్న రొట్టెతో సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయిందండి క్యాబేజ్ కర్రీ. మనం జొన్న రొట్టెతోనో, చపాతీతోనో, పుల్కాతోనో, రైస్తోనో దేంట్లోనో తినొచ్చండి.
అన్నిట్లో చాలా బాగుంటుంది. క్యాబేజ్ కర్రీ చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ఒకసారి క్యాబేజ్ కర్రీ ఇంట్లో ఇలానే సేమ్ మెథడ్లో ట్రై చేయండి. మీకు నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ లైక్స్ చేయట్లేదండి, చాలా చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.